ఈ దసరా నుండి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి అశ్వయుజ మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలేంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. కర్కాటక రాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించిన, ప్రార్థించిన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయదశమి రోజు ఏ మంచి కార్యాన్ని మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు. విజయం తప్పక వరిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగ యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ, వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని విదేశీ పర్యటనలు ఎదురవుతాయి. పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరగడం, సంపాదన పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. డబ్బు బాధ్యతలను ఇతరులకు అప్పగించి నష్టపోతారు. బంధువులలో కొందరు మీ గురించి దుష్ప్రచారం చేస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు నిలకడగానే ఉంటుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రతి విషయాన్ని వ్యతిరేక కోణంలో చూసి ఆలోచనలు చేసి మంచి చెడులు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. మీ నిర్ణయాలలో ఇతరులకు ప్రమేయాన్ని అంగీకరించరు. ప్రతిరోజు నుదుటను నాగసింధూరం ధరించడం వలన నరదృష్టి, నరఘోష తొలగుతుంది. బాల్య స్నేహితులు చిరకాల పరిచితులతో కలిసి తాత్కాలిక వ్యవధి గల వ్యాపారాలు చేస్తారు. అందులో లాభాలు వస్తాయి. పని చేయని వాళ్లకు, సోమరిపోతులకు గతంలో ఇచ్చిన విధంగా వాటా ఇవ్వరు. కాంట్రాక్టుల కన్నా సబ్ కాంట్రాక్టులు ఎక్కువ లాభాలను ఇస్తాయి. ప్రభుత్వపరమైన బిల్లులు పెండింగ్లో ఉంటాయి. ఇవి చాలా కష్టం మీద మంజూరవుతాయి. ప్రభుత్వ సంబంధం పనుల కన్నా ప్రైవేటు సంబంధమైన పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. భవిష్యత్తులో ఉపకరించే విధంగా స్త్రీ సంతానం పేరు మీద ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేస్తారు. షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన వ్యవహారాలలో ఇబ్బంది పడతారు. కొంతమంది అద్దె ఇవ్వరు, ఖాళీ చేయరు. వివిధ రకాల మార్గాలను ఉపయోగించి ఎట్టకేలకు ఖాళీ చేయిస్తారు. మీరు ఉంటున్న ఇల్లు వాస్తు బాగాలేదని మనసులో ఆలోచన తొలుస్తుంది. కానీ అది వాస్తవం కాదు. మీ జాతకమే ప్రధానం. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి. 2-3 రకాల వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒక పండితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. కారు చౌకగా కొన్న భూములను అత్యంత విలువైన ధరలకు అమ్మి ఆ డబ్బుతో వేరువేరు ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రథమార్థంలో సౌర పాశుపత హోమం, రాహుకేతు గ్రహ దోష పరిహార కంకణం ధరించాలి. ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి. శారీరక శ్రమ చేసే వృత్తులలో ఉన్నవారికి చేతి నిండా పని, డబ్బుకు లోటు ఉండదు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం, మూలికల వ్యాపారం, ఔషధ మొక్కల వ్యాపారం, సౌందర్య సామాగ్రి, రసాయనాల వ్యాపారం, అలోపతి మందులు, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారస్తులకు, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ వ్యాపారులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. పేరు ప్రతిష్టలు, ధనం బాగా సంపాదిస్తారు. అల్యూమినియం, స్టీలు, ఇనుము, ఇత్తడి, రాగి, వైట్ మెటల్, వెండి, బంగారం మొదలైన వ్యాపారాలు బాగుంటాయి. చట్టపరమైన ఈ వ్యాపారాల మీద ఉండే అవకాశం ఉంది. పై 2 కోవలకు చెందిన వ్యాపారస్తులు లాభాలు గడించినప్పటికీ ప్రజలలో విశ్వసనీయత కోల్పోతారు. తాళ్ల పరిశ్రమ, పేపర్ మిల్స్, హోమియోపతి, ఆయుర్వేద మందులకు, చెప్పుల వ్యాపారస్తులకు, రెడీమేడ్ వ్యాపారస్తులకు, టైలర్లకు కాలం అనుకూలంగా ఉంది. మంచి గుర్తింపు, ధనం చేతికి అందుతాయి. ఆర్థికాభివృద్ధి కొరకు సిద్ధగంధం అనే పూజా ద్రవ్యాన్ని ఉపయోగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరియు దేవాలయాలకు విరాళాలు ఇస్తారు. మీ వ్యక్తిగత ప్రాముఖ్యత అన్ని చోట్ల పెరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆభరణాలు చేయిస్తారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో ఒక ప్రయాణం కూడా ఉంటుంది. ప్రసవం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని పొందవచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా మీకు ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. ఉద్యోగం లేదా సంస్థలో మార్పు ఈ నెలను సూచిస్తుంది. పనిభారం ఉంటుంది, కానీ మీ హార్డ్ వర్క్, అంకితభావంతో సకాలంలో పూర్తి చేయవచ్చు.
మీ పై అధికారులతో మర్యాదగా ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మొదటి 2 వారాల్లో సూర్యుడు 4వ ఇంటిపై ప్రయాణించడం వల్ల అప్పుడు కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీరు మాట్లాడే విధానాన్ని కూడా మీరు నియంత్రించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పని వద్ద కొంతమంది వ్యక్తులను బాధించవచ్చు. ఈ నెల 3వ లేదా 4వ వారంలో మీలో కొంతమందికి మీ కెరీర్లో ఊహించని మార్పు ఉండవచ్చు. ఆర్థికంగా ఈ నెల బాగుంటుంది. ఎందుకంటే మీరు వివిధ వనరుల నుండి డబ్బు, పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. మొదటి 2 వారాల్లో మీరు వినోదం కోసం లేదా గృహోపకరణాల కొనుగోలుకు కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. ప్రాపర్టీస్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. 3వ వారం నుండి మీరు ఖర్చులో తగ్గుదలను చూడవచ్చు. మీలో కొందరు ఈ కాలంలో మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే పనిభారం, ఒత్తిడి కారణంగా మీకు రక్తం, కడుపు, తల లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఈ నెల మొదటి 2 వారాల్లో మీరు కంటి లేదా దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కొంత మొత్తంలో విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోండి. వ్యాపారస్తులకు ఈ నెలలో సగటు వ్యాపారం ఉంటుంది. ఈ నెల మొదటి 2 వారాల్లో ఎక్కువ శ్రమించిన తర్వాత కూడా మీరు తక్కువ రాబడిని పొందవచ్చు. తర్వాత 3వ వారంలో మీకు వ్యాపార వృద్ధిని చూడవచ్చు. ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. కాలం అనుకూలిస్తోంది. ముఖ్య విషయాల్లో విజయం సాధిస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. క్రమంగా అభివృద్ధి చేస్తారు. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయండి. గృహయోగాలు సూచితం. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరాలకు తగిన సహాయం చేసేవారు ఉన్నారు. ఇష్టదేవత నామస్మరణ శుభకరం. మంచి సమయం. మనస్సౌఖ్యం ఉంది. నూతన వస్తుప్రాప్తి కలదు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు సాగిస్తారు. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.